the dinosaur. Happy birthday, Krutanch. Janaki auntie, me gura thanks. నా బర్త్డేనా నీ బర్త్డేనా? Your birthday. మరి కేక్ నేనే కట్ చేసా? నేను కట్ చేస్తా. ఒకటి కేక్ కూడా కట్ చేసేస్తా. ఫస్ట్ నా బర్త్డే. నువ్వు నేను ఊపినా కదా నువ్వు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మా చిన్నోడి బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే రోజు అయితే చాలామంది మెసేజెస్ కామెంట్స్ అయితే చేశారు, ఇంకా కొంతమంది కాల్స్ కూడా చేశారు. బట్ ఆ రోజు అయితే ఫుల్గా బిజీగా ఉండి ఇంకా అందరికీ నేను రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. సో ఐఎమ్ రియలీ సారీ. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే రోజుకి కావాల్సినవన్నీ ముందు రోజు అయితే షాపింగ్ అయితే చేసాం. ఇదైతే బర్త్డే రోజు మార్నింగ్. హ్యాపీ బర్త్డే చిన్నమ్మ. థ్యాంక్ యూ మా. ఏం చేస్తున్నావు చిట్టెల్లి పొద్దు పొద్దుగా? మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తున్నా. మీ ఫ్రెండ్స్కా? హ్యాపీ బర్త్డే పండు. థ్యాంక్ యూ అన్న. మా చిన్నోడైతే ఈ బర్త్డే కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. రోజు అడిగేవాడు అనమాట, నా బర్త్డే ఇంకెప్పుడు వస్తుంది అని. ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చింది. రోజు కన్నా ఈ రోజు అయితే కొంచెం తొందరగానే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేస్తే దండం అయితే పెట్టుకున్నాడు. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. స్పెషల్ డే ఏదైనా సరే కానీ మా కృతాంష్కి మాత్రం ఏం కావాలి ఫుడ్ అంటే ఫస్ట్ అయితే బ్రోక్లీ స్వీట్ కార్న్ అనే చెప్తాడు. ఈ రోజు కూడా నేను మా చిన్నోడికి ఇష్టమైన బ్రోక్లీ స్వీట్ కార్న్ అయితే చేశాను. బ్రోక్లీ అంటే ఎంత ఇష్టం అంటే రోజు పెట్టినా కూడా అంత ఇష్టంగా తింటాడు. ఇంకా ఎప్పుడు అడిగినా ఫస్ట్ అయితే బ్రోక్లీ అనే వస్తుంది నోట్ నుంచి. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి చాక్లెట్స్ అయితే మా చిన్నోడు అన్ని సెట్ చేసుకుంటున్నాడు. ఎవరెవరికి ఎన్నెన్ని ఇవ్వాలి ఏంటి అని. స్కూల్లో టీచర్స్కి ఇవ్వడానికి అయితే డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాడు. ఇవైతే వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం ఇవ్వడానికి అనమాట. ముందు రోజు నైటే మా కృతికి ఇవన్నీ సెట్ చేసి పెడతాను చిన్ని అని అంటే మా చిన్నోడు మాత్రం అస్సలు ఒప్పుకోలేడు. ఇద్దరం కలిసి రేపు మార్నింగ్ చేద్దామని ఇప్పుడైతే కూర్చొని అన్ని సెట్ చేసుకుంటున్నారు. మా చిన్నోడి బర్త్డే ముందు రోజే నేను ఇంట్లో అయితే కొన్ని పనులు అయితే కంప్లీట్ చేశాను. ఎందుకంటే బర్త్డే రోజు హడావిడిగా ఉంటుంది, ఇంట్లో పూజ చేయాలి, ఇంకా స్కూల్ టైం వరకు మళ్ళీ టెంపుల్కి కూడా వెళ్ళాలి కాబట్టి 7:30 వరకు అయితే మార్నింగ్ నేను అన్ని పనులు అయితే కంప్లీట్ చేశాను. ఎప్పుడు దేవుడికి దండం పెట్టినా మా చిన్నోడైతే కంపల్సరీ నాకు వాళ్ళ నాన్నకైతే కాళ్ళకి దండం పెడతాడు. ఇది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు. ఇంకా బర్త్డే అంటే స్పెషల్ డే కాబట్టి మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఇంకా ఆ రోజు కూడా కాళ్ళకైతే దండం పెట్టాడు. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. మేమైతే లక్కీగా హారతి టైంకి అయితే వచ్చాము. మేము వచ్చిన ఒక 5 మినిట్స్కి అయితే హారతి స్టార్ట్ అయింది. సేమ్ ఇలాగే మా కృతిక్ బర్త్డే రోజు కూడా జరిగింది. చాలా లక్కీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే హారతి చూడడం కూడా ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే చూస్తాం కదా. మా ఇంట్లో ఏ స్పెషల్ డే అయినా మేమైతే ఉదయాన్నే ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. మాకు ఇలా బాగా అలవాటు అయిపోయింది. भारतीनाम्याः कृतिज्ञावनयस्य कृतांशः
మా చిన్నోడి పేరు మీద ఏదైనా డొనేట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ హడావిడిలో అస్సలు కుదరలేదు. మళ్ళీ ఈవినింగ్ అయితే టెంపుల్కి వద్దామని అయితే అనుకున్నాము. ఇంకా మా చిన్నోడిని అయితే అక్కడ నుంచి స్కూల్లో అయితే డ్రాప్ చేశాను. అప్పటికే లేట్ అయిపోయింది. ఇదైతే ఆఫ్టర్నూన్ మా చిన్నోడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే టైంలో అనమాట. ఎవరెవరికైతే చాక్లెట్స్ ఇవ్వడం మర్చిపోయాడో గుర్తుపెట్టుకొని మరి అందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చాడు. స్కూల్ ఫ్రెండ్సే కాకుండా బయట ఫ్రెండ్స్ అయితే మా చిన్నోడికి చాలా మందే ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు మా చిన్నోడి ఫ్రెండ్ ఇప్పుడు వేరే సెక్షన్ అనమాట, జోష్విక్. తనకు కూడా ఇంటికి వెళ్ళి మరీ చాక్లెట్ అయితే ఇచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ రోజు అయితే చాలానే లేట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి పడుకున్నాడు కొద్దిసేపు. ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఎవరెవరైతే బర్త్డేకి విష్ చేశారో వాళ్ళల్లో కొంతమందికి అయితే రిప్లై అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్ వనిత ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ సోని అంట, థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్ బోటమ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, థ్యాంక్ యూ అమ్మమ్మ. గైస్ ఇదేం తెలుసా, నాకు డైనోసార్ ఇష్టమని శాషక నాకు ఇచ్చింది బర్త్డే గిఫ్ట్. ఇది డైనోసార్, అది ఇది టీరెక్స్. ఎవరిచ్చింది నీకు? శాషక. థ్యాంక్ యూ సో మచ్ శాషక. ఇట్లానే జానకి ఆంటీ మీకు కూడా థ్యాంక్స్. నాకు ఈ గిఫ్ట్ చాలా నచ్చింది. ఓహో, నచ్చిందా? మా చిన్నిగాడికి ట్రక్ ఇష్టం పోయి ఇప్పుడు డైనోసార్ ఇష్టం అంటున్నాడు. లాస్ట్ ఇయర్ అక్క ఏమి ఇచ్చింది నీకు గుర్తుందా? ఫైర్ ట్రక్. ఈసారేమో డైనోసార్. సిప్పర్ అయితే ఓపెన్ చేస్తున్నా. దీనికైతే ఎట్లా వచ్చింది, ఎట్లా చేయాలి దీన్ని? డైనోసార్. గైస్ ఇది మూవ్ కూడా అవుతుంది. ఇది నా బర్త్డేనా నీ బర్త్డేనా? యో బర్త్డే. నా బర్త్డేనా? థ్యాంక్ యూ. మరి కేక్ నేనే కట్ చేసేయాలి? లే, నేను కట్ చేస్తాను. నా బర్త్డే అప్పుడు నేను కట్ చేయాలి కదా? నేను కట్ చేయాలి. నువ్వు ఎందుకు ఇది cut నా చేయాలి? బర్త్డే. నీ బర్త్డే కాదు, నువ్వు నా బర్త్డే అన్నావు. birthday. అవు, నువ్వు నా బర్త్డే అన్నావు అని లేదా? మరి నా బర్త్డే. క్యాండిల్ ఒక్కటి. కేక్ కూడా కట్ చేసిస్తా. వద్దు, ఫస్ట్ నేనే తినేస్తా. లే, నా బర్త్డే. నా బర్త్డే. నువ్వు ఫస్ట్ ఎవరి బర్త్డే అని చెప్పినావు? నాది. నీదని చెప్పలేదు, నా బర్త్డే అన్నావు. మరి నా నీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం నీ బర్త్డేకి వాడు క్యాండిల్ ఊపేసిండు. గుర్తుంది నాకు, నేను ఊపుతాను ఇప్పుడు. ఓకేనా? కేక్ కూడా కట్ చేస్తాను, చూసుకో. లాస్ట్ టైం చిన్నగాడు ఏం చేసిండంటే కృతిక్ బర్త్డే రోజు క్యాండిల్ ఊపేసిండు కదా. కృతిక్ బర్త్డే ఆ రోజు చేసుకోలేడు కాబట్టి ఈ రోజు చేసుకుంటాడు. నా చిన్నగా బర్త్డే రోజు. ఎస్, కరెక్ట్. నేను కట్ చేస్తాను. నువ్వు ఎందుకు కట్ చేస్తావు? నువ్వు నేను ఊపిన కదా నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంట్లో బర్త్డే ఎవరిదైనా సరే కానీ మా చిన్నోడు మాత్రం వాళ్ళదని అస్సలు ఒప్పుకోడు. నా బర్త్డేనే అని అంటాడు. Many more happy returns of the day. Doing this? బర్త్డే చిన్నమ్మా. Thank you, ma. హ్యాపీ బర్త్డే చిన్నమ్మా. Thank you, ma. Love you. హ్యాపీ బర్త్డే టు యూ చిత్తలి. ఈరోజు ఎవరి బర్త్డే? అన్న బర్త్డే. నాది. మా చిన్నగాడికి మస్తు క్లారిటీ ఉంది, ఈరోజు నాదంటూ. ఇది ఓపెన్ చేయి. బాగుందా? వచ్చిందా? డైనోసార్. నీకు కావాలి కదా, ఇదే కదా.
నచ్చిందా? డైనోసార్స్ అలాగే ఇక్కడ బుక్ ఉంది. డైనోసార్ ఇట్లా తీయచ్చు. ఇదేం స్పెల్లింగు? KHRUTANSH. Love you, Auntie. లవ్ యూ టు జింతల్లి. హ్యాపీ బర్త్డే. Thank you, Anna. హ్యాపీ బర్త్డే. డాడీని ఇమిటేట్ చేస్తుండే చిన్నగాడు. ఈవినింగ్ మళ్ళీ మేము మార్నింగ్ వెళ్ళిన శివుడి గుడికి వెళ్ళి మా చిన్నోడి పేరు మీద రైస్ అయితే ఇచ్చి ఇంకా అక్కడ నుంచి బార్బిక్యూకి అయితే వెళ్ళాము. మా చిన్నోడికి ట్రక్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా, చాలా వీడియోస్లలో నేను ట్రక్ గురించి చెప్పే ఉంటాను. కానీ ఈ బర్త్డేకి మాత్రం అసలు ట్రక్ గురించి ఏం అడగలేడు. బర్త్డే అయినా కూడా ట్రక్ కేక్ కావాలి, ట్రక్ డ్రెస్ కావాలి అనేవాడు. కానీ ఈసారి మాత్రం అసలు ట్రక్ జోలికే పోలేడనమాట. నాకు కొంచెం బాధ వేసింది మా చిన్నోడు ట్రక్ గురించి అడగకపోతే. ఎవ్రీ ఇయర్ ట్రక్ కేక్ కట్ చేసే మా కృతాంశ్ ఈసారి మాత్రం సింపుల్గా కేక్ అయితే కట్ చేశాడు. నాకైతే కొంచెం హ్యాపీగా కొంచెం సాడ్గా అయితే అనిపించింది మా చిన్నోడి బర్త్డే రోజు. ఇక్కడేమో ఎన్ని రకాల వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా, అసలు నిజంగా బార్బిక్యూలో ఏం తినాలో కూడా అర్థం కాదు. వెళ్తే చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ బార్బిక్యూకి రావడానికి కారణం కూడా మా చిన్నోడే అనమాట. ఎక్కడికి వెళ్దామంటే బార్బిక్యూ అన్నాడు అనమాట. ఇంకా సర్లే అని మా చిన్నోడి ఇష్టం మీద ఈ బార్బిక్యూకి అయితే వచ్చాము. ఈ బార్బిక్యూకి వస్తే మనకి స్టమక్ అయితే ఫుల్గానే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్ని కొంచెం కొంచెం అలా టేస్ట్ చేసినా స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. అప్పటికే నేను తినడం అయితే అయిపోయింది. మా పిల్లలు ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినవి నచ్చినవన్నీ తీసుకొచ్చి నన్ను తిను తిను అని ఇద్దరు కలిసి బతిమలాడుతున్నారు. నాకేమో స్వీట్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ మా చిన్నోడేమో తెచ్చేవన్నీ స్వీట్సే తెస్తున్నాడు నాకు తినమని. మా చిన్నోడైతే పావు బాజీ కావాలన్నాడు అనమాట. ఇక్కడైతే రెడీ చేయించుకుంటున్నారు. పావుబాజీ అయితే టేస్ట్ బాగుంది. ఇంకా మా చిన్నోడికి కూడా బాగా నచ్చింది అనమాట. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్స్ తెస్తానని మళ్ళీ వెళ్ళాడు. అది కాకుండా నువ్వు కూడా రా, నీకు కూడా ఏం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకో, నేను రెడీ చేసి ఇస్తాను, దానిపైన అన్ని స్ప్రింకిల్ చేసి ఇస్తానని అక్కడ తీసుకొచ్చి ఇంకా అక్కడ పైన కూర్చొని అన్నీ చేస్తున్నాడు. అక్కడ బార్బిక్యూ వాళ్ళు పెట్టే ఐస్ క్రీమ్స్ ఒక లెక్క అయితే మా చిన్నోడు చేసే ఐస్ క్రీమ్ ఇంకా వేరే లెవెల్ అనమాట. ఎందుకంటే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మీద వాటర్ మెలన్ పెట్టి దాని మీద చాక్లెట్ క్రీమ్ అయితే వేసి ఇచ్చాడు తినమని. నేనైతే పానీపూరి కూడా టేస్ట్ చేశాను. తర్వాత మా చిన్నోడికి ఇష్టమైన ఫేవరెట్ బ్రోకలీ సూప్ అయితే వేస్తున్నాను ఇక్కడ. ఈ సలాడ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఫస్ట్ టైం చూశాను. అదేంటో తెలిస్తే మీలో ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.
మా చిన్నోడి బీసీలో ఆయన ఉన్నాడనమాట. బౌల్లో నూడిల్స్ తీసుకొని దాని మీద కొన్ని స్వీట్ కార్న్ అలాగే ఆనియన్ క్యారెట్ అవన్నీ వేసి ఇంకా నా కోసం అయితే తీసుకొస్తున్నాడు. అప్పటికే నా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇదైతే నేను ప్రేమగా తీసుకొచ్చాను, తింటావా లేదా అని కూర్చున్నాడు అనమాట. చచ్చినట్టు నేనైతే తినేసాను. మా చిన్నోడి బర్త్డే స్పెషల్గా బార్బిక్యూలో కూడా కేక్ అయితే కట్ చేసాము. మా చిన్నోడికి ఇష్టమైన ట్రక్ లేకపోయినా మొత్తానికి మా చిన్నోడైతే బర్త్డే రోజు హ్యాపీ అయ్యాడు బాగా. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరాము. Mama, you're the best brother ever in the whole world. I'm always glad to have you as my brother. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ నాకు ఇష్టమైందా? Mama, we were been laughing, playing, eating and doing so many things. I have always liked the moments with you. Okay, నెక్స్ట్ వన్. next. What? Truck and the dinosaur. Happy birthday, Crunch. A dinosaur and a truck fighting. Mama, ఇదైతే మా కృతిక్ డిజైన్ చేశాడు వాళ్ళ తమ్ముడు కోసం. నైట్ 12 అవ్వగానే వాళ్ళ తమ్ముడికి చూపించి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు, కానీ మా చిన్నోడైతే పడుకున్నాడు. అందుకోసం ఇప్పుడైతే చూపిస్తున్నాడు. తమ్ముడు అంటే మా కృతిక్కి ఎంత ప్రేమనో, అసలు వాడు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ తమ్ముడు కోసం ఇది కష్టపడి మరీ చేశాడు. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అన్న. welcome. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.